మీ నడుముకు సత్యమును దట్టికట్టుకొనుడి. తర్వాత నీతి అను మైమరువు తొడుక్కొనుడి. నీ రొమ్ముకు నీతి ఏంటంటే ఇక్కడ లంగ్స్ ఉన్నాయండి. తుపాకు గురిపెట్టేవాడు గుండె ఉంది, గుండెకు గురి పెడతాడు వాడు. సాతాను కూడా ఎప్పుడు క్యాచ్ చేసేది ఏంటంటే నీ చెయ్యో కాలో పట్టుకుంటే ఇడిపించుకోవచ్చు, నువ్వు నీ గుండెల్లో దూరతాడు వాడు, నీ హృదయంలో దూరతాడు వాడు. నీ హృదయంలో జరబడి మొత్తం క్యాపిటల్ సిటీ పట్టుకుంటే ఎలాగ పట్టణాన్ని పట్టుకుంటారో, ఒకడు హృదయంలో చోటు ఇచ్చినప్పుడు దూరినప్పుడు సాతాను నీ మాటలు, నీ క్రియలు, నీ అవయవాలు, నీ ఆలోచనలు అన్నీ పాడైపోతాయండి. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవజలధారలు ఊరును. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఊపిరి ఆడకపోతే మనిషి చచ్చిపోతాడు. నీ లంగ్స్, నీ హార్ట్ మనం బ్రతకడానికి అవసరమైన ముఖ్యమైన కేంద్రం. నీ యొక్క రొమ్ముకు నీతి అనే మైమరువు, బ్లస్ట్ ప్లేట్, బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటారు చాలామంది యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు, ఆ తుపాకు దూరకుండా ఉండడానికి. కానీ మన బుల్లెట్ ప్రూఫ్ యేసుక్రీస్తు రక్తం అనే కవచం. నీతి మనలో లేదండి. క్రీస్తు మన కొరకు నీతి అయ్యాడు, మన అవినీతిని తీసివేయడానికి. మోసకరమైన ఘోరమైన వ్యాధితో హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారములు, ఒక పెద్ద లిస్ట్ ఉంది మార్కు సువార్త 7:21. చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతనిచ్చి తన రక్తములో కడిగి నూతన హృదయాన్ని మనకిచ్చాడు. ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అననీయ సఫేరాలతో పేతురు అన్నాడు, మీ హృదయంలో అపవాదికి ఎందుకు చోటు ఇచ్చారు? మీరు అపవాదికి ఎందుకు ఇచ్చావు చోటు? చాలామంది సాతానికి హృదయంలో చోటు ఇచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నీతి నా క్రీస్తును ధరించిన వాడు, నేను క్రైస్తవుణ్ణి, నేను ప్రభు బిడ్డను, నేను ఈ తప్పు చేయను, నేను ఈ అబద్ధం ఆడడం, నేను మోసం చేయను, నేను ఈ లంచం పుచ్చుకోను. మా మెడ్రాసులో కొంత తాగుబోతులు మారారు. వాళ్ళు గుంపుగా ఉద్యోగాలకు వెళ్తారు. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఒక ట్రక్కులోనూ తింటూ వెళ్ళేవాళ్ళు. అందరూ ఫ్రెండ్సే, తాగుబోతుల ఫ్రెండ్స్. ఆ మారిన తర్వాత విశ్వాసులు 10 మంది ఫ్రెండ్స్ కలిసి, అరే ఏం మారేవలే రారా తాగుదామంటే, వాళ్ళందరూ తాగుతున్నా సరే, ఒకప్పుడు ఆయన కూడా ఎంతో ఇష్టపడ్డవాడైనా సరే, నేను క్రైస్తవుణ్ణి, ప్రభువుని నమ్ముకున్నాను, నేను తాగను అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ త్రాగుడు ముట్టుకునే వాళ్ళుగా ఉన్నారండి. క్రీస్తు నిన్ను నీతిమంతుడిగా తీర్చినప్పుడు పాపం జోలికి నువ్వు పోవు. సాతాను శోధించాడు, ఫ్రెండ్స్ శోధించాడు అని చెప్పొద్దు. నీతి అనే మైమరువు, నేను నీతి కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను, నా హృదయంలో అపవాదికి చోటివ్వను, అపవాది తలంపులకు, ఆలోచనలకు చోటివ్వను, సత్యము నడుమునకు సత్యమును గట్టుకొనుడి, నీతి అని మైమరువు తొడుక్కొనుడి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి. పాదాలకు సిద్ధ మనసు. గమనిస్తానండి, ఒక ట్రైన్ పట్టుకోవాలంటే మీటింగ్కి వెళ్ళినట్టుగా వెళ్తారండి. ట్రైన్ పట్టుకోవడానికి వెళ్ళేవాళ్ళు 6 గంటలకు మీటింగ్ అంటే, పోనీ పనున్న వాళ్ళ సంగతి వదిలేయండి, 6 గంటలకంట కదలండి కదులు అంటారు. 7 అయిపోయింది కదలండి. కాఫీ ఉందా? టైం అయిపోయింది కదండి, పర్వాలేదులే, మరి 2 పాట పాడుతుంటారు అప్పుడే. ఎప్పుడు వెళ్ళిన దేవుడు ఉంటాడులే. అన్నిటికీ సిద్ధం అండి. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ
భోజనాలు పెడుతున్నారంట. పాస్టర్ గారులు పెట్టే భోజనాల కోసమో, చేతికిచ్చే గిఫ్ట్ల కోసమో కాదు. నా దేవుని దృష్టిలో నేను కనబడాలి, జీవమగల దేవుని సన్నిధిలో కనబడవల్లని నా శరీరము, నా ఆత్మ ఆనందిస్తుంది. పరుగులెడుతున్నాను నీటి వాగుల కొరకు, దుప్పి ఆశించినట్లు నా దేవుని సన్నిధి కొరకు పరిగెడుతున్నాను అన్నవారు ఆలస్యం చేయకండి. ఎప్పుడు కూడా ఆలస్యం అమృతం విషమంటారు ఎంతో మన దేశంలో. సిద్ధ మనసు అనే జోడు ఉన్నవాడు అపవాదికి చోటు ఇవ్వడండి. నిన్ను ఆలస్యం చేయడానికి, నిన్ను సోమరితనంగా చేయడానికి అపవాది నిన్ను వెనకాడేపజేస్తున్నాడు. నీకంటే ముందొచ్చి మరొకడు దీవెన పొందుకుపోతున్నాడు. వేటాడి కొంచెం మాంసం తీసుకురారా, తిని నిన్ను దీవిస్తారని ఏసావుతో చెబితే గబగబా వేటాడడం నేర్పని ఏసావు. గబగబా తెచ్చి పెట్టచ్చు కదా. పోయాడు, తమాషాగా తిరిగాడు. ఈ లోపల యాకోబుగాడు ఆశించాడు, వాళ్ళ అమ్మ సహాయం చేసింది, వండేశారు, తినేశాడు, కొంచెం వేషం వేసుకున్నాడు, ఎలాగో అయిపోయింది, అంతా అయిపోయింది, ఆశీర్వదించేసి అన్నీ అయిపోయాక అప్పుడు వస్తున్నాడు కాళ్ళు ఈడ్చుకుంటూ చేతులు ఈడ్చుకుంటూ తీరిగ్గా. నానా ఏంట్రా, ఇదిగో కూర తెచ్చా. మరి ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయినాడు ఎవడరా? అరే మీ తమ్ముడు వచ్చి ఆశీర్వాదాలను తీసుకుపోయాడు. ఎలుగెత్తి ఏడ్చాడంటే ఏసావు, నానా ఒక్క ఆశీర్వాదం అన్న లేదా, ఒక్కటన్నా లేదా అని ఓ ఏడిస్తే అన్నాడట. అన్ని ఆశీర్వాదాలు నువ్వే అనుకొని వాడికి ఇచ్చేశాడు రా. నీ భూమి ఎండిపోవును గాక, నువ్వు పంట వేస్తే పంటకపోవును గాక, నీ శత్రువు చేతుల్లో నువ్వు బానిసమైపోదువు గాక, ఇయ్యరా మిగిలిన నీకు తీసుకుపోరా అంటే భ్రష్టుడైపోయాడండి. దేవుడు ఆశీర్వదిస్తారంటే ఆలోచన చేస్తారే. సిద్ధ మనసు అనే జోడు, దేవుని కొరకు పరుగు, దేవుని కార్యాలకు ఉరుకు. ఎప్పుడైతే నువ్వు కలుగుంటావు అపవాదికి చోటు లేదు నీ మీద, మభ్య పెట్టలేడు నీ మీద. వెనక్కి వెళ్ళకండి, ఎప్పుడు కూడా వెనక్కి పిలుస్తాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలాగే చర్చికి బయలుదేరితే వాళ్ళని చర్చికి వెళ్ళకుండా చేస్తానికి సైతాను ఒక వ్యక్తిని పంపించి తొందరగా పదరా అంటుంటే ఇద్దరు వస్తుంటే నువ్వు కాదు నువ్వు రా అని ఒకరిని పిలిచిందంట. ఒకరిని పిలిస్తే ఆ పక్కకు తీసుకెళ్ళి, ఆ పోల్ పక్కకు తీసుకెళ్ళి బియ్యం గింజలో, ఒడ్ల గింజలో ఏముంటుంది అని అడిగిందంట. బియ్యం గింజ ఉంటుంది అని చెప్పాడు. సరే పో అన్నాడు. వచ్చేశారు. రే ఏంట్రా నిన్ను సైడ్కి పిలిచి అడుగుతున్నారు వాళ్ళు. ఏంటి అడిగారు? ఏం లేదురా వడ్ల గింజలో ఏముంటుంది అన్నాడు. బియ్యం గింజ అని ఏడ్చవులే, అది పిలవటానికి నిన్ను రహస్యంగా పిలవాలా, నిన్ను పక్క తీసుకెళ్ళి అడగాలా? నువ్వేం నాకుతోటి అబద్ధం చెప్తున్నావు, మళ్ళీ బైబిల్ పెట్టుకున్నావు సిగ్గులేదా, మళ్ళీ చర్చికి వెళ్తున్నావు సిగ్గులేదా, మరి ఏంటి నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు? నిజమేరా బాబు, అదే అడిగారు, అదే చెప్పాను, నన్ను నమ్మవా? నన్ను ఆ నమ్ముతాడురా, ఇట్లాంటి నమ్మిన స్నేహితుడిని మోసం చేసేవాడా? ఒరే ఆడు మీటింగ్ అయిపోతుందిరా, పోతే పనే మీటింగ్ అసలు నీ సంగతి తేల్చుకోవాలి నేను. ఇద్దరు పోట్లాడుకుంటూ కూర్చున్నారు. సైతాను సంపడమే సంపడం. ఏముంది? ఆ రోజు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. సిద్ధ మనసు అనే జోడు. త్వరగా వెళ్దాం. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని బాణములన్నింటినీ ఆర్పగలడు, ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రావణ దేవుని వాక్యం అనే ఖడ్గము ధరించుకొనండి. నడుముకు సత్యమును దట్టి, రొమ్ముకు నీతి అనే మైమరువు, పాదములకు సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం, రక్షణనే శిరస్త్రావణ ధరించుకొనండి. ఈ లోకంలో సురక్షితంగా మీరు విశ్వాసులుగా జీవించాలంటే, ఈ లోకంలో సాతాను మీకు వేసే తంత్రాలను, మోసాలను ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి. ప్రభువును నమ్మండి, మనుషులు నమ్మొద్దు. ప్రభువును నమ్మండి, సాతాను నమ్మొద్దు, లోకాన్ని నమ్మొద్దు. లోకమిచ్చే
కాపుదల కోసం కకృతి పడకండి, దేవుని నీతిని కలిగి జీవించండి, దేవుని కొరకు సిద్ధ మనసుతో ఉండండి. ఐఎమ్ రెడీ ఫర్ క్రైస్ట్, దేనికైనా నేను సిద్ధం అన్నట్టుగా మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. మీ చేతిలో విశ్వాసం అనే డాలు పట్టుకోండి. క్రైస్తవులకు మరొక పేరేంటండి? విశ్వాసులు. విశ్వాసం కలిగిన వారు. నా దేవుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన తిరిగి మళ్ళీ వస్తాడని నేను ఎరుగుదును. ఎంతమంది నమ్ముతున్నారండి? నా స్థానంలో నా ప్రభువు మరణించాడని నమ్ముతున్నాను. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది. ఆయన చిందించిన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ ఉంది. ఆయన నామములో నాకు పరలోక రాజ్య ప్రవేశం ఉంది అని నమ్మండి. అవిశ్వాసపు తలంపులు ఇస్తాడు సాతాను. దేవుడు నిన్ను మర్చిపోయాడు. నా దేవుడు నన్ను మర్చిపోడు. తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కున్నాను. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నా దేవుడు నన్ను విడువను, ఎడబాయనన్నాడు. నీ మీద ఎవరో ఏదో మంత్రం చేశారు, చేతబడి చేశారు. అది పోవాలంటే నువ్వు నిమ్మకాయలు కట్టు. ఎందుకు చెప్తారు గమ్మత్తుగా? వాస్తు తరలేదు, అందుకే మీ ఇంట్లో ఇట్టుంది, ఇప్పి కట్టు పాయా. నా దేవుడు నాకు తోడై ఉంటే నాకు విరోధంగా చేయబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఇశ్రాయేలుకు విరోధముగా తంత్రము ఏది పనిచేయదు. అరే రాజాజీ రాజు నాకు తోడుంటే దారిని పోయేవాడికి నేనెందుకయ్యా భయపడాలి? ఆడు ఎత్తుగా ఉన్నాడు, 6 మూరల జానుడు ఎత్తున్నాడు. ఓ పెద్ద కత్తులు కటారాలు పెట్టుకొని అరుస్తున్నాడు. అందరూ భయపడుతున్నారు. దావీదు అన్నాడు, ఏమయ్యా ఏంటయ్యా నువ్వు? నేను ఒక పులిని చంపాను, ఎలుగుబంటిని చంపాను, నువ్వు అంతకంటే హీనమైనడు. నువ్వేంటి నా దేవుడి నామాన్ని దూషిస్తున్నావు? నేను బుడ్డోడిని అనుకుంటున్నావా? ఆ చిన్నోడే పాపం దావీదు. నాకే కత్తులు కటారాలు లేవనుకున్నావా? నా దగ్గర వడిసెలుంది, నా దగ్గర రాయి ఉంది, గుణున్నటి గుండ్రటి రాయి ఉందంట, అంతే. 6 మూరల జానడు గోలియాతు దెబ్బకు దబాలు పడ్డాడు కింద. నీ క్రీస్తున్నప్పుడు నీ పెన్నే చాలు, నీ కర్రే చాలు, నీ సూదే చాలు, నీ తొట్టులో కొంచెం పిండే చాలు, నీ బుడ్డిలో కొంచెం నూనె చాలు. నువ్వు ఎంత అల్పమైన బలహీనమైన వ్యక్తివైన లోకరీతిగా క్రీస్తు నీకు తోడయ్యేటప్పుడు నిన్ను మించిన బలవంతుడు మరొకరు లేడు. నమ్మితే అద్భుతాలు చూస్తావు, నమ్మితే సంతోషంగా ఉంటావు. రేపు నన్ను చంపేస్తాను అని ఎవడన్నా భయపెడితే ఈరోజు గురకబెట్టి నిద్రపోతావు నువ్వు. నిజమా? రేపు చంపేస్తారో పోలీసు రిపోర్ట్లు బాబా, ఇప్పుడే చచ్చిపోతావు. ఇశ్రాయేలు నీ దేవుడు కునికడు, నిద్రపోడు. చిన్నపిల్లలు చూడండి, పసిబిడ్డలు అమ్మా అని ఏడుస్తారు. అమ్మ కాసినన్ని పాలు పట్టించగానే, అమ్మా మళ్ళీ రేపు ఇస్తావా పాలు, రేపు నాకు డైపర్ మారుస్తావా అడుగుతుందా? రేపు మళ్ళీ నన్ను విడిచిపెట్టి పోకుండా ఉంటావా అని ఏమన్నా అడుగుద్దా? ఒక నోరు ఉన్నా కూడా ఆ పాలు తాగినండి అమ్మ ఒళ్ళో చక్కగా నిద్రపోద్ది, హాయిగా నిద్రపోద్ది. ఇంత తొందరగా నిద్రపోతా చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. చిన్నపిల్లలు మనకైతే గంటలు పడతాయి నిద్రపోవడానికి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో అంతే మన పరలోకపు తండ్రి ఈ తల్లి కంటే మించినవాడు. విశ్వాసం నీకుంటే అద్భుతాలు చూస్తావండి. విశ్వాసం లేని మూలాన్ని నీవు అప్పుల్లో ఉన్నావు, విశ్వాసం లేని మూలాన్ని నీకు జబ్బుల్లో ఉన్నావు. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళతో చెప్పాడు ఆయన, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానంగా వెళ్ళు. ఈ రాత్రి విశ్వసించండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేమంటే. వాక్యం అనే ఖడ్గం. సైతాన్ని ఎదిరించాల్సింది ఒకటే, దేవుని వాక్యంతో సైతాన్ని ఎదిరించాలి. అపవాది తంత్రాలను ఖండించడానికి
దైవ వాక్కులు నీవు ఎరిగి ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అన్నప్పుడు నన్ను విడవడు ఎడబాయడు అన్నాడు అని ఎవడంటాడు? వాక్యం తెలిసినోడే చెప్పగలుగుతాడు. వాక్యం చదవండి, అందుకే బైబిల్ చదవండి. బైబిల్ గోడల మీద కాదు, బైబిల్లోనే కాదు, మీ హృదయంలో ఉండాలి. వాక్యం అనే ఖడ్గముతో, రెండంచుల ఖడ్గముతో అపవాదిని ఎదిరించండి. అన్నిటికంటే మించి మీ శిరస్సు చాలా ప్రాముఖ్యమైంది. బైకుల మీద వెళ్ళే వాళ్ళని కంపల్సరీ చేశారు. ఇప్పుడు ఎందుకు? పడితే కాలు ఇరిగిపోయినా చెయ్యి ఇరిగిపోయినా బతకొచ్చు. తల లేకుండా బతికే మనిషిని చూశారు ఎక్కడన్నా? కుదరదు. ఒక కన్ను లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, ఒక కాలు లేకపోయినా అన్నీ బతకొచ్చు. కానీ మెయిన్ మన తల, నీ తలలో అపవాది దూరితే నీ జీవితం అంతా పాడు చేస్తాడండి. శిరస్సుకి రక్షణ అనే హెల్మెట్. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే, నీవు ఆయన సొత్తుగా మారిపోయావు. నీకున్నది నీవు కొనుక్కున్నావండి. ఒక బంగారపు నగ కొనుక్కున్నావు. అది ఆ కొట్లో ఉన్నంతసేపు దాని గురించి నీకే బాధ లేదు. కొనుక్కున్న తర్వాత నువ్వేం చేస్తావు చెప్పండి? దాన్ని అలా గూట్లో పడేస్తావా? ఎక్కడ పెట్టుకుంటావు? జాగ్రత్తగా పెట్టుకుంటావు. తుడిచి లాకర్లు పెట్టి ఇంకో తాళం వేసి ఆఫ్టర్ ఆల్ నశించిపోయే బంగారాన్ని నువ్వు అంత జాగ్రత్తగా చూసుకుంటే, నిన్ను విలువ పెట్టి కొన్న యేసయ్య నిన్ను భద్రపరచడా? నిన్ను జాగ్రత్తగా చూసుకోడా? నీవు ఆయన సొత్తు అయిన తర్వాత నీ గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎస్, రక్షణ అనే శిరస్త్రావణ ధరించండి. రక్షణ లేకుండా ఉన్నవారు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారేమో. రక్షణ అంటే బాప్తిసం కాదండి. రక్షణ అంటే చెయ్యెత్తడం కాదండి. రక్షణ అంటే అదేదో పత్రంలో సిగ్నేచర్ చేయటం కాదండి. రక్షించబడతామంటే సంఘ సభ్యత్వంలో సభ్యుడిగా చేరి ఫీజు కట్టడం కాదండి. రక్షణ అనేది వ్యక్తిగతమైంది. అది ఎవరి మటుకు వారే దేవునితో పోరాడి సంపాదించుకోవాల్సింది. మన పాపమును మనం ఒప్పుకున్న మరుక్షణంలో ఆయన రక్తంలో కడగబడుతున్నాం, ఆయన సొత్తుగా మార్చబడుతున్నాం. మీరు రక్షించబడిన రోజు ఒకటి ఉందా? ఒక నికోదేమని ఆయన వచ్చాడు. అయ్యా, నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాడు కొత్తగా జన్మించకపోతే పరలోకానికి చేరలేరు. మా అమ్మ చచ్చిపోయిందయ్యా, ఎలా ముసలాం కడుపులోకి మళ్ళీ ఎలా పుట్టేది? అది కాదయ్యా, శరీరంగా పుట్టింది శరీరము, ఆత్మమూలముగా పుట్టింది ఆత్మ. నేను 1952 సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖు పుట్టాను. నేను 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున మళ్ళీ పుట్టా. మళ్ళీ పుడతామంటే మారు మనసు పొందా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రీస్తు కొరకు జీవిస్తున్నా. శరీరీతిగా పుట్టిన డేట్ ఒకటి ఉంది, రక్షించబడి దేవుని కొరకు బ్రతికే రోజు మరొకటి ఉంది. మీకుందా? ఒకవేళ మీకు అందరికీ డేట్లు గుర్తు రాకపోయినా పర్వాలేదు, మీకు అనుభవం ఉందా? నా పాపాలు క్షమించబడ్డాయి, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది, నేను రక్షించబడ్డాను అనే నమ్మకం లేని వారుంటే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈరోజే, రేపు కాదు, వ్యక్తిగతంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థించండి. ప్రభు, నేను రక్షించబడ్డానా? నా పేరు నీ జీవగ్రంథంలో ఉందా? నా మనస్సాక్షి దోషారోపణ చేస్తుందా? క్షమించబడని పాపాలు ఉన్నాయా నాలో? నీకు అంగీకారం లేని జీవితం ఉందా? ఈ రాత్రి నన్ను ఆశీర్వదించంటే, ఆ రోజు యాకోబులాగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అని నీవు ప్రార్థన చేస్తే స్పష్టంగా దేవుడు తన వాక్కు ద్వారా నీ రక్షణ రూఢిపరుస్తాడు. రక్షణ అనేది వ్యక్తిగతమైన అనుభవం. రక్షించబడ్డవాడి
హృదయంలో నుండి పాప భారం తీసివేయబడద్దండి. నేను రక్షించబడ్డాను అని ఎలా తెలుస్తుంది అని ఎవరన్నా అడిగారంటే, ఒక నెత్తి మీద 5 సిమెంట్ బస్తాలు పెట్టి ఆ భారంతో భరించలేకుండా ఉన్నప్పుడు అతనికి తెలియకుండా వెనక నుండి 5 సిమెంట్ బస్తాలు తీసేస్తే, నీ నెత్తి మీద సిమెంట్ బస్తాలు ఉన్నాయా లేవా చెప్పుకో అంటే ఎడ చెప్పుకుంటాడు చెప్పండి? కళ్ళకు గంతలు కట్టేసి ఉన్నా కూడా ఎడ చెప్పుకుంటాడు? తెలుస్తుందా తెలీదా? ఎలా తెలుస్తుంది? చెప్తే వెళ్దాం. చెప్పండి, తొందర చెప్పండి. ఎలా తెలుస్తుంది? భారం తీరుతుంది కదండి, బరువు పోద్ది కదా, పాప భారం పోతుంది. హృదయంలో దిగులు, చింత, భయం, అస్థిరత నుంచి విడిపించబడి సంతోషంతో నింపబడతావు. అదే రక్షణానందం, అదే నిజమైన సంతోషం. నేను మొదట్లో చెప్పాను చూడండి, మీరు సమాధానంగా ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో కూడా నా యేసయ్య ఉన్నాడు, నేను ఆయన బిడ్డను, ఆయనకు తెలియకుండా ఎవడు నాకు హాని చేయలేడు, నా దేవుడు నన్ను కంటి పాపను కాపాడినట్లు కాపాడుతున్నాడు అనే విశ్వాసం నీకుంటుంది. కాబట్టి అన్ని స్థితిగతుల్లో కూడా సమాధానంగా ఉండగలుగుతావు, అద్భుతాలను నీ జీవితంలో చూడగలుగుతావు. అది నిజమైన క్రైస్తవత్వం. అట్టి జీవితంలో దేవుడు మనకిచ్చును గాక. నేను ఆపుతున్నాను, టైం అయింది కాబట్టి. కానీ ప్రార్థన మాత్రం నేను ఆపను. ఒక్క నిమిషమైనా మీరు ప్రార్థించాలి. మోకరించగలిగితే మోకరించండి. మోకరించడం ఎలాగా తెలియకపోతే ఇదిగో నేను మోకరిస్తున్నాను చూడండి. మోకాళ్ళు అంటే ఇలా కూర్చుండిపోతారు కొంతమంది. నిటారుగా మోకరించండి. యవనస్తులారా, మోకాళ్ళ మీద నిలబడండి. సైతాను గజగజలాడతారు. మోకరించడానికి స్థలం లేకపోయినా, మోకరించగలిగిన స్థితి మీకు లేకపోయినా లేచి నిలబడండి. మీరున్న స్థలంలో సరిపోద్ది. ఒకవేళ అక్కడ ఇరుగ్గిరుగ్గా ఉంటే నిలబడండి, 2 కాళ్ళ మీద నిలబడండి. మీరు నిలబడండి, యేసు వైపు చూడండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోనండి. కొన్ని క్షణాల్లో అయిపోతుంది మీటింగ్. ఇదే అనుకూలమైన సమయం. ఎందుకు ఇంకా నీకు సాతాను శోధనలు ఉన్నాయి? ఎందుకు అపవాదికి లొంగిపోతున్నావు? ఎందుకు వాడే జయిస్తున్నాడు? ఎందుకు నీవే ఓడిపోతున్నావు? యేసయ్యా, వాడి తంత్రాలు నేను గుర్తించలేకపోతున్నా, వాడి మోసాలు నేను గుర్తించలేకపోతున్నా, వాడు పెట్టే ఆశలకు నేను గురైపోతున్నా, వాడి ఎర్రలకు నేను లొంగిపోయాను, అందుకే తిరుదరాదికి దిగజారిపోతున్నానయ్యా. అయ్యా యేసయ్యా, ఈరోజు నీ సర్వాంగ కవచం నాకు కావాలయ్యా. నేను అంగీకరిస్తున్నాను నా దేవునిగా. సత్యం అనే తట్టి, నీతి అనే మైమరువు, సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, రక్షణ అనే శిరస్త్రాణము ధరించి ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేస్తూ ఈ లోకంలో ప్రశాంతతతో, సమాధానముతో, రోషం కలిగిన వారిగా, పరిశుద్ధులుగా, ప్రభుకిష్టులుగా జీవించాలని నేను ఆశిస్తున్నానయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పండి. కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. దేవా, ఈ రాత్రి నుండి నీ చిత్తమే నా పట్ల సిద్ధించునుగాక. నీ మార్గంలో నేను నడుస్తానయ్యా. నీ తోడు నాకు కావాలయ్యా. నా బతుకంతా నిన్ను ఆరాధిస్తానయ్యా. ఆ పరలోకపు ఆరాధనలో నేను చేరు వరకు ఈ భూలోకంలో నీ సాక్షిగా జీవించాలని, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని చెరలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు కలిగినా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడబాయపరి అధికారులైన, శ్రమలైన, హింస అయినా క్రీస్తు నుండి నన్ను వేరు చేయకుండా ఈ పాదాల చెంత జీవిస్తానని నిబంధన చేసుకుంటున్నాను. యేసయ్యా, నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో మోకరించిన వారిని, నిలువబడిన వారిని, హృదయాలు తెరిచి మూలుగుచున్న వారిని, నీ చిత్తము, నీ చిత్తము, నీ చిత్తము, నీ ఇష్టము, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ప్రభువా. నీవు నన్ను విలువ పెట్టి కొన్నావు కదా, నీ సొత్తైన ప్రజగా చేసుకున్నావు కదా. నీవిచ్చే సర్వాంగ కవచముతో నన్ను నింపయ్యా.
అపవాది తంత్రాలు ఎదిరించే శక్తి నాకు దయచేయ్యా. లోకంలో బడి కొట్టుకుపోక లోకాన్ని ఎదురీదే పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయ్యా. వాక్యమనే ఖడ్గాన్ని చేతబుట్టి అపవాది తంత్రాలను, వాడి అబద్ధాలను, వాడి మోసాలను ఖండించడానికి, ఎదిరించడానికి పరిశుద్ధంగా నీకిష్టుడుగా జయశీలుడిగా నిన్ను మహిమపరిచేవారుగా జీవించడానికి నాకు సహాయం చేయ్యా అని ఎవరెవరు ఈ రాత్రి నీ సన్నిధిలో వారి హృదయాలు తెరిచి మూలుగుచున్నారో, ఎవరెవరో ఇప్పటికే అపవాది చేతుల్లో పడి నలిగిపోతున్నారో, సాతాను తంత్రాలలో పడి నష్టపోయి ఉన్నారో, అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అది వ్యభిచారపు కోపమైన, అది సారాయి మత్తైనా, అది డ్రగ్ అడిక్ట్గా ఉన్నా, అది ధనాశ లోకాశతో ఆడంబరాలతో నష్టపోయి ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఇది మొదలుకొని అపవాదిని ఎదురిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ నీ చిత్తములో బ్రతకడానికి, నీ రాజ్యము చేరు వరకు యేసు వైపు చూచుచు ముందుకు సాగడానికి ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయము. లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడా నీవు దర్శించుము నాయన. ఇక్కడ ఉన్న సన్నిధి అక్కడక్కడ ఎవరెవరైతే ఏకీవిస్తున్నారో విశ్వాసంతో వారును నీ ముట్టుదలను పొందుటకు సహాయము చేయము. పుచ్చి ఉన్న అపవాది తంత్రాలు ఎరిగి ప్రార్థన ద్వారా జయించుటకు, విశ్వాసము ద్వారా విజయమును చూచుటకు మా ఒక్కొక్కరి జీవితాల్లో సహాయము చేయమని, పరిశుద్ధాత్మ కార్యములు బలముగా మా హృదయాలలో ఈ రాత్రి కొనసాగునట్లుగా దీవించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ప్రభు కొరకు నిలబడాలని, ప్రభు చిత్తాన్ని చేయాలని, అపవాది తంత్రాలను ఎదిరిస్తూ జయ జీవితాలు జీవించాలని ఆశించే ప్రతి ఒక్కరికి, ఆవరణలో ఉన్నవారికి, లైవ్లో వీక్షిస్తున్న వారికి సదాకాలము ప్రభు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.